బంగ్లాదేశ్ డార్క్ ప్రిన్స్ తారిక్ రెహమాన్ ప్రతిపక్ష పార్టీ బీఎన్పీ నాయకుడు 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి వచ్చారు. బంగ్లాదేశ్ పునర్నిర్మాణానికి తన దగ్గర కొత్త ప్లాన్ ఉందని ప్రకటించారు. ఇన్నేళ్ల తర్వాత తారిక్ రెహమాన్ ఢాకా రావటం వెనుక వ్యూహం ఏంటి? బీఎన్పీ అధికారంలోకి వస్తే భారత్తో సంబంధాలు ఎలా ఉంటాయి? అల్లర్లతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హింస నిరసనలతో అస్థిరంగా మారిన ఆ దేశంలో అధికార పీఠం కోసం పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే 17 ఏళ్ల తర్వాత ఢాకాలో అడుగుపెట్టారు మాజీ ప్రధాని ఖలీదా జియా పెద్ద కుమారుడు, బీఎన్పీ యాక్టివ్ చైర్మన్ తారిక్ రెహమాన్. తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్లను కలవడంతో పాటు పార్టీ మద్దతుదారుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. మెరుగైన బంగ్లాదేశ్ను నిర్మించేందుకు తన వద్ద సమగ్ర ప్రణాళిక ఉందన్నారు తారిక్ రెహమాన్. కలిసికట్టుగా దానిని నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. 1971లో ఒకసారి, 2024 జూలైలో మరోసారి స్వాతంత్రాన్ని సాధించుకున్నామని, మెరుగైన బంగ్లాదేశ్ నిర్మించేందుకు, శాంతిని తీసుకొచ్చేందుకు బీఎన్పీ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. ఉస్మాన్ హాదీ ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ కోసం కలలు కన్నాడని, అతని కల కోసం పనిచేస్తామన్నారు. బీఎన్పీ వ్యవస్థాపకుడు జియావుర్ రెహమాన్, మాజీ ప్రధాని ఖలీదా జియాల కుమారుడే తారిక్ రెహమాన్. స్వీయ బహిష్కరణలో ఉన్న ఆయన ఇన్నేళ్లు లండన్లో ఉండిపోయారు. తల్లి ఖలీదా జియా అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్కు తిరిగొచ్చారు. ఇన్నేళ్ల తర్వాత స్వదేశానికి వచ్చిన తారిక్ రెహమాన్కు బీఎన్పీ కార్యకర్తలు, మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. ఇది ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ అని అభివర్ణించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం నుంచే పార్టీ శ్రేణులను పలకరించారు తారిక్ రెహమాన్. దేశంలో అనిశ్చితి పరిస్థితులు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్కు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ పై నిషేధం విధించిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అయితే ఖలీదా జియా తీవ్ర అనారోగ్యంతో ఢాకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో బీఎన్పీ శ్రేణులను నడిపించేందుకే తారిక్ తిరిగొచ్చినట్లు భావిస్తున్నారు. రెహమాన్ రాకతో బీఎన్పీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఆయన నాయకత్వంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ ప్రభావం చూపించొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు తారిక్ రెహమాన్ రాక భారత్కు గుడ్ న్యూస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకు ముందు షేక్ హసీనా నాయకత్వంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. ఆమె గద్దె దిగిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. తాత్కాలిక సారథి యూనస్ భారత్తో సంబంధాలను పనంగా పెట్టి పాక్కు దగ్గరవుతున్నారు. అయితే ప్రస్తుత యూనస్ ప్రభుత్వ విధానాల్ని తారిక్ రెహమాన్ వ్యతిరేకిస్తున్నారు. ఐఎస్ఐ తొత్తు జమాతీ ఇస్లామీతో పొత్తుకు అనుకూలంగా లేరు. కాబట్టి బీఎన్పీ అధికారంలోకి వస్తే భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగుపడవచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇటీవల ఖలీదా జియా తీవ్ర అనారోగ్యానికి గురికాగా ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.